కొత్తవలస మండలంలోని మారుమూల గ్రామం గులివిందాడలో మానవ సేవే మాధవ సేవ అనే సూత్రాన్ని ఆచరణలో చూపిస్తున్న వ్యక్తిగా గవర శివశంకర్రావు నిలుస్తున్నారు. శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆశీస్సులతో గ్రామ అభివృద్ధికి తన సమయాన్ని నిధుల్ని వినియోగిస్తూ ఆదర్శప్రాయునిగా మారారు. తన కుటుంబం స్థిరపడిన తర్వాత సోదరులు గవర సతీష్, గవర గోవిందరాజులు, అక్క కుమారి, బావ ద్వారపూడి సత్యనారాయణ, గవర సూరిబాబు సహా కుటుంబ సభ్యుల మద్దతుతో గ్రామాభివృద్ధిపై దృష్టి సారించారు. గ్రామానికి చేయూతగా గ్రామంలో ఎవరైనా అనారోగ్యానికి గురైనా లేదా కుటుంబంలో మరణం సంభవించిన బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తునికి దిశానిర్దేశనం చేస్తున్నారు. గ్రామంలోని మహిళల ప్రతిభను గుర్తించి ₹1,00,000 వ్యయంతో కోలాటం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి అవసరమైన సామాగ్రిని అందజేస్తారు. ఈ చర్య మహిళల ఆర్థిక స్వావలంబనకు దోహదం చేసింది. రవాణా సౌకర్యం కల్పనలో కీలక పాత్ర. గ్రామానికి ఆర్కే బీచ్ నుండి సిటీ బస్ సౌకర్యం తీసుకురావడంలో గవర శివశంకర్రావు గారి కృషి విశేషమైంది. బస్సు సిబ్బందికి అవసరమైన సదుపాయాలు కల్పించి పర్యవేక్షణ బాధ్యతను స్వయంగా చేపట్టారు. తన సేవా కార్యక్రమాల వలన గ్రామ ప్రజల్లో విశేష ఆదరణ పొందిన గవర శివశంకర్రావు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని మహిళలు, యువత, పెద్దలు సమిష్టిగా కోరుతున్నారు. యువసేన సభ్యులు మాట్లాడుతూ శివశంకర్రావు గారు గ్రామానికి ఆశాకిరణం. ఆయన చేసిన సేవలు స్ఫూర్తిదాయకం. ఇలాగే ఇంకా సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. గవర శివశంకర్రావు సేవా మార్గంలో గ్రామ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తన కృషితో మార్గదర్శకునిగా నిలుస్తున్నారు.